నమస్తే. నేను మీ ఆచార్య వేణుగోపాల్. ఈరోజు జ్యోతిష్య శాస్త్రంలో అతి ముఖ్యమైన విషయం, మనకి వెతికితే కానీ దొరకని విషయం. ఒక వస్తువు దొంగలించబడినదంటే ఏ విధంగా చూడాలి అన్నదానికి కొంత ఇబ్బంది కలుగుతుంది జ్యోతిష్యం నేర్చుకునేటప్పుడు. దాని గురించి మనం కొన్ని విషయాలు ఇక్కడ మనం చెప్పుకుందాం. దొంగ అంటే మనకి ఆపోజిట్, అపోనెంట్. కాబట్టి సెవెంత్ భావాన్ని మనం చూస్తాం. ఈ సెవెంత్ భావం మన యొక్క పార్ట్నర్ని కూడా తెలియజేస్తుంది, బిజినెస్ పార్ట్నర్ని కూడా తెలియజేస్తుంది. అదేవిధంగా ఈ యొక్క దొంగ వివరాలను కూడా మనకి తెలియజేస్తుంది. అంటే మనం 7వ భావం యొక్క సబ్లార్డ్ అంటే కక్షాధిపతిని చూసినట్లయితే దొంగ తేలిస్తాడు. అంటే బుధుడైతే యువకుడు, శని అయితే వృద్ధుడు, వృద్ధురాలు లేదా పనివాళ్ళు. శుక్రుడైతే యువతి, గురుడైతే నడి వయసు వాడు, రవి అయితే యువకుడు. ఎప్పుడు రవి 10, 11, 12 భావాలకు సూచించినట్లయితే, చంద్రుడు అయితే ఎవరు ప్రశ్న అడగడానికి వచ్చారో వారు లేదా వాళ్ళ వయసు వారు అని మనం చెప్పుకోవచ్చు. లేదా కుజుడు యొక్క ప్రమేయం ఉన్నట్లయితే అది ఒక పోలిష్ వాళ్ళ యొక్క ప్రమేయం, అంటే బెల్ట్ క్యాప్ యొక్క ప్రమేయం ఉంటుంది. రాహు అయితే దొంగ ఒక అదర్ క్యాస్ట్ వాడై ఉండవచ్చు. ఇక్కడ సెవెంత్ భావంతో సంబంధం, లగ్నానికి సంబంధం కలిగితే దొంగ తెలిసిన వాడే. అదే 2వ భావంకు సంబంధం కలిగి ఉంటే కుటుంబ సభ్యుల్లో ఒకరు. అదే 3వ భావానికి సంబంధం కలిగి ఉంటే ఇరుగు పొరుగు, వార్తాహరుడు, తమ్ముడు లేదా చెల్లెలు కావచ్చు. 4వ సంబంధం దొంగ ఆ ఇంట్లో ఉన్నవాడు. 5వ భావ సంబంధం కలిగితే సంతానం, ప్రశ్న అడిగిన వారిని ప్రేమించిన వారు లేదా కళాకారుడు. 6వ సంబంధం కలిగితే సేవకుడు, ప్రత్యేక శత్రువు. 8వ భావం కొత్తవాడు, పాత సేవకుడు. 9వ భావం సన్యాసి, కొత్తవాడు, ఆచరణవంతుడు, నటించువాడు. 10వ భావం వ్యాపార సంచాయిని, వీలు ప్రదమైన వ్యక్తి. 11వ భావం స్నేహితుడు లేదా నమ్మకస్తుడు లేదా జ్యేష్ఠ సోదరుడు, సోదరుడు. 12వ భావం కొత్తవాడు, రహస్య శత్రువు, ముష్టివాడు, పేదవాడు. కాబట్టి ఇది మనం దొంగతనం యొక్క ప్రశ్న వేసుకునేటప్పుడు వీటిని గమనించినట్లయితే మనకు దాని యొక్క సమాధానం పూర్తిగా దొరుకుతుంది. అదేవిధంగా దొంగలించిన వస్తువు ఎక్కడ ఉన్నది అన్నది సెవెంత్ భావం యొక్క సబ్లాడు, 10వ భావం సబ్లాడుతో ట్రైన్లో అంటే టెక్టైల్స్లో ఉన్న, ట్రైన్లో ఉన్న, దృష్టి ఉన్న ఆ దొంగ ఇంట్లోనే ఉన్నాడు. అంటే ఆ వస్తువు ఇంట్లోనే ఉన్నది. లేదా 3, 6, 9, 12 భావాలతో సంబంధం ఉంటే దొంగ సమీపంలో ఉంటుంది. అంటే దొంగలించిన వస్తువు సమీపంలో ఉంటుంది. చరరాశి సంబంధం ఉన్నట్లయితే దొంగలించబడిన శత్రువు ప్రయాణంలో ఉన్నాడని గుర్తించాలి. అదే స్థిర రాశి సంబంధం ఉంటే లేదా 10వ భావం సంబంధం కూడా ఉంటే దొంగ ఇంట్లో వస్తువు ఉన్నట్లు గుర్తించాలి. అదే స్థిర రాశి 5వ భావంతో సంబంధం ఉన్నట్లయితే అవి దొంగ యొక్క పీరాలు లేదా స్నేహితురాలు ఇంట్లో ఉన్నదని గుర్తించాలి. 3వ భావం రాహుతో ఉండినట్లయితే దొంగ అద్దెంట్లో, లాడ్జ్లో కానీ ఉండవచ్చు. కాబట్టి ఆ వస్తువు అక్కడ ఉంది.
కుజుడు, శుక్రులు మూడో భావ సంబంధం ఉన్నట్టయితే దొంగ వటంలో ఉన్నట్టు. కాబట్టి అది వటంలో ఉంది. మూడవ భావానికి గురు సంబంధం ఉన్నట్లయితే దొంగ దేవాలయం, పాఠశాల వంటి మత సంబంధమైన, విద్యా సంబంధమైన సంస్థల్లో ఉన్నట్టు గుర్తించాలి. ఈ విధంగా మనం పోయిన వస్తువు గురించి ఏ విధంగా అయితే చెప్పుకుంటామో, ఇంటి నుండి పారిపోయిన వ్యక్తి గురించి కానీ, లేదా ఎక్కడైనా తప్పిపోయిన మనిషి గురించి కానీ మనం ఈ ప్రశ్న శాస్త్రం ప్రకారంగా తెలుసుకొని దానికి ఎంత దూరంలో ఉన్నది, ఎలా ఉన్నది అనేది చెప్పుకోవచ్చు. అయితే ఒక్కొక్కసారి మనం దొంగలించబడిన వస్తువు దొంగలించబడినదా లేదా అన్న విషయం కూడా ముందు నిర్ధారించుకుని తర్వాత అది ప్రశ్న ముందు డిసైడ్ చేసుకోవాలి. అది ఎలా చంద్రుడి వల్ల మనకు తెలియను. అలాగే దొంగలింపిన సొత్తు దొరుకుతుందా దొరకదా అన్నది రెండో భావ యొక్క సబ్లాడుకి 6, 11 భావాలతో సంబంధం ఉన్నట్టయితే, అంటే ఈ రెండో భావం యొక్క సిగ్నిఫికేటర్ 2, 6, 11లకు సిగ్నిఫికేట్ అయ్యి లేదా లూరింగ్ ప్లానెట్తో సంబంధం ఉన్న పోయిన సొత్తు తిరిగి వస్తుంది. రెండో సబ్లాడికి 5, 8, 12 భావాలతో సంబంధం ఉన్నట్టయితే పోయిన సొత్తు తిరిగి లభించదు. అదే ఏడవ భావం సబ్లాడు 5, 8, 12 భావాలతో సంబంధం ఉన్న గ్రహాలలో ఉన్న మోసగించబడతాడు. కాబట్టి 11వ భావం సబ్లాడు అదృష్టాన్ని కలిగిస్తాడు. కాబట్టి ఇలా మనం చూసుకొని వస్తువు దొరుకుతుందా దొరకదా, ఇంటి నుండి వెళ్ళిపోయిన వ్యక్తి కానీ, తప్పిపోయిన వ్యక్తి కానీ బతికున్నాడా లేదనేది కూడా ప్రశ్నాశాస్త్రం ప్రకారంగా మనం తెలుసుకొనవచ్చు. కాబట్టి తదుపరి వీడియోస్లో మీకు ఇటువంటి విషయాలన్నీ తెలియజేస్తాను. కాబట్టి మీరు నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ప్రశ్నాశాస్త్రంలో అతి ఇంపార్టెంట్ అయిన ముఖ్యమైన విషయం. మిగతా విషయాలకు ప్రశ్నాశాస్త్రానికి, జాతక చక్రానికి, అంటే మనం పుట్టినప్పుడు ఉన్న గ్రహస్థితులకి ప్రత్యేక వ్యత్యాసం ఉండదు. కానీ ఒక జాతక చక్రంలో కనిపించిన విషయం ఏంటంటే, తప్పిపోయిన వ్యక్తి కానీ, అంటే దొంగలించబడిన వస్తువు కానీ, లేదా ఎక్కడైనా మిస్ అయిపోయిన వస్తువు కానీ మనకు దొరుకుతుందా దొరకదా అన్నది ప్రశ్నాశాస్త్రంలో అతి ముఖ్యంగా మనకి దొరుకుతుంది, లేనిది తెలియజేస్తుంది. కాబట్టి మనం ప్రతి విషయాన్ని జ్యోతిష్ శాస్త్రంలో ఒక గ్రహానికి మరొక గ్రహానికి ఉన్న రిలేషన్షిప్ ప్రకారంగా ప్రతి విషయాన్ని తెలుసుకోగలము. కాబట్టి మీరు ఈ చెప్పిన విషయాల్లో ఏ విషయమైనా అర్థం కాని పక్షంలో మీరు కామెంట్ చేయొచ్చు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రాబోయే వీడియోస్ని మీరు ఆనందం అంటే విజ్ఞానం పొందవచ్చు. అది నా భావన. కాబట్టి మీరు నెక్స్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. ధన్యవాదములు.